హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 55 సంవత్సరాలు నిండిన వారందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్తనైతే తెలియజేశారండి. అది ఏంటి అంటే, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు నెల నుండి 4,000 రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఇంకో అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. అది ఏంటి అంటే, దొంగ పెన్షన్ తీసుకున్న వారందరికీ ఈ పెన్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుందండి. దీని గురించి తనిఖీ అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. దీనికి సంబంధించి ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాము. ముందుగా గనక మన ఛానల్ ని చూస్తున్న వారైతే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికప్పుడు అయితే తెలియజేస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు జెన్యూన్ గా అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా అండి? నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే పోతే లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామండి. అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలు నిండిన వారికి ఈ 4,000 రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇకపోతే ఎస్టీకి సంబంధించి ఎప్పటి నుంచో 50 ఏళ్ళకే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. కానీ ఎస్సీ బీసీ ఓసీలకి మాత్రం పెన్షన్ అనేది 60 సంవత్సరాలు నిండిన తర్వాతే పెన్షన్ అనేది వస్తుందండి. కానీ ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్ళకే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మనకి ఈ ఆగస్టు నెలలో అయితే 50 ఏళ్ళు నిండిన వారందరికీ ఈ ఆగస్టు నెలలో పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుందండి. అయితే ఎస్సీ బీసీలకి సంబంధించిన వారందరూ ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. అయితే ఇందులో ఈ భార్యాభర్తలు ఇద్దరికి అయితే పెన్షన్ అయితే రావడం అయితే జరగదండి. ఇందులో ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది వస్తుంది. ఈ జూలై నెలలో 17వ తారీఖు పైన అయితే కొత్తగా అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ జూలై నెల 17వ తారీఖు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమంటే ఏంటి అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవంటే చాలండి. మీరు ఈ పెన్షన్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటే చాలండి. మీకు ఆగస్టు నెల నుండి మీకు 50 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే మీరు పెన్షన్ అనేది అప్లై చేసి కూడా మీకు రాలేదు అని అనుకుంటున్నారు కదండి. ఏం పర్వాలేదు. ఈ జూలై నెలలో పెన్షన్ అనేది రాకపోతే ఆగస్టు నెలలో ఖచ్చితంగా వస్తుంది. ఈ ఆగస్టు నెలలో రాకపోతే ఆగస్టుది సెప్టెంబర్ది 2 కలిపి అయితే వస్తుందండి. అయితే ఎవరైతే ఎస్సీ బీసీ సంబంధించిన కులాల వారైతే ఉన్నారో ఈ జూలై నెలలో అయితే మీరు సచివాలయంకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. దీనికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చాలండి. మీరు జెరాక్స్ అంగడికి వెళ్ళి దీనికి సంబంధించిన ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి మీరు సచివాలయంకి వెళ్ళి ఈ ఫామ్ అనేది ఇస్తే మీకు రేషన్ కార్డ్ అనేది వస్తుంది. అయితే ఈ ఎస్సీ బీసీ కులాల వారు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. మీరు అప్లై చేసుకొని సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఫిల్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు అయితే తప్పకుండా అయితే మీరైతే తీసుకొని అయితే వెళ్ళాలండి. మీరు ఇంతకు ముందు ప్రభుత్వంలో గనక మీరు అప్లై గనక చేసుకున్నట్లయితే మీకైతే రాదండి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది మారిందండి. ఈ ప్రభుత్వం మనకి కూటమి ప్రభుత్వం అనేది మారింది కాబట్టి మీరు ఇక నుంచి ఏ
అప్లికేషన్ పెట్టాలన్నా కూడా మీరు కొత్తగా అయితే పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటేనే మీకు పెన్షన్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది. ఎందుకంటే పోయిన ప్రభుత్వం వేరే కదండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదండి. అందుకని చెప్పి మీరు కొత్తగా అయితే అప్లై చేసుకోవాలి. పోయినసారి పెట్టుకున్న అప్లికేషన్ అన్ని మీకైతే రిజెక్ట్ అయితే అవుతాయండి. అందుకని చెప్పి మీరు ఇప్పుడైతే మీరైతే ఈ ఫామ్ అనేది ఫిలప్ చేసుకొని అప్లికేషన్ అనేది పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా అయితే పెన్షన్ అనేది ఆగస్టు నెల నుండి అయితే ప్రారంభం అయితే అవుతుందండి. మీరు కొత్తగా అయితే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన ఫామ్ జెరాక్స్ అంగడిలో అయితే దొరుకుతుందండి. ఈ జెరాక్స్ అంగడి దగ్గరికి వెళ్ళి మీరు ఫామ్ తీసుకొని ఫిల్ చేసి మీరు సచివాలయం దగ్గరికి ఇస్తే మీకైతే ఈ పెన్షన్ అనేది అప్లై అయితే జరుగుతుంది. ఇకపోతే వికలాంగుల గురించి అయితే మాట్లాడుకుందాం. వికలాంగులు ఎవరైతే దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు పెన్షన్ అనేది తీసుకుంటారో వారందరికి కూడా తనిఖీ అయితే జరుగుతుందండి. ఈ తనిఖీలో ఎవరెవరైతే దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ అయితే రద్దు అయితే చేయడం అయితే జరుగుతుందని, అందుకని మీరు సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా పెట్టుకొని అయితే ఉండండి. డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ అనేది తీసుకొని వచ్చి పెట్టుకొని అయితే ఉండండి. దీనికి 45% పైన ఉండాలండి. ఈ సదరన్ సర్టిఫికేట్ అనేది 45% అయితే పైన అయితే ఉండాలి. అలా ఉంటేనే మీకు పెన్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని అయితే మీకైతే రాదండి. అందుకని చెప్పి కరెక్ట్ గా క్లారిటీగా అయితే సర్టిఫికేట్ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా అయితే పెన్షన్ అనేది వస్తుందండి. ఓకేనా అండి? మీకైతే అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని అయితే మీకైతే నేను ఖచ్చితంగా అయితే ఎప్పటికప్పుడు అయితే మీకు తెలియజేస్తూనే ఉంటానండి. ఓకేనండి? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకేనా అండి? నా ఛానల్ని కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి.